మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. యష్, ఏంటి? శ్రీ విశ్వావసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యు. అరే బాబూ, ఇది మన తెలుగు పండగ. శుభాకాంక్షలు కూడా తెలుగులోనే చెప్పాలి. తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు. అయ్యో, అదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. నువ్వుండగా నవ్వనేదే రాదు నాకు. ఓ అలాగా, అయితే ఉండు ఒక్క నిమిషం. ఏంటి, నేనుండగా నీకు నవ్వు రాదా? నేను రప్పించినా? ఎలా? చెప్తా. నిన్ను సింధు 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 వద్దు. నచ్చేసిందే నచ్చేసిందే నాకెంతో నచ్చిందే ఈ పిల్ల. నవ్వేసిందే నవ్వేసిందే నా మనసే తవ్వేసిందే ఇలా. చిట్టి గుండె జారి మొట్టమొదటిసారి కొట్టుకోవడం తాను మరచిందేమో. పట్టుకుల గాలి చుట్టుకుంటే తుల్లి శ్వాస తీసి మళ్ళీ సాగిందేమో. కలలు కవితలు చదివిన క్షణమున నచ్చేసి. ఇప్పుడు కదా అసలైన పండుగ. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. సరే వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. నా పని చెడగొట్టుకో. యష్, మళ్ళీ ఏంటి? పని బాగా చేస్తున్నావు, పనివంతుడివే. చూడు, పండగ పేరు చెప్పి నన్ను విసిగించేయకు. వెళ్ళు, నీ పని చూసుకో పో. సర్లే. అమ్మా దమయంతి, చంద్ర, తేజ, మధు, యశో అందరండి. ఏంటి జడ్జి చెప్పండి. అబ్బబ్బా చెప్తానుండండి రా, అందరినీ రానివ్వండి. ఏమైంది అత్తయ్య? చెప్తా. ఏం మనవరాలా, నేను చెప్పినవన్నీ సిద్ధం చేసావా? ఎప్పుడూ చేశాను భాగ్యం. ఏంటో చెప్పండి అత్తయ్య. ఏంటంటావేంటే, పండగ రోజు కుటుంబ సమేతంగా మీ మొగుళ్ళకి తలంటు స్నానం చేయించాలి కదా. పదండి పదండి. పదండి పదండి. ఒసే బామ్మ, ఇప్పుడు ఇదంతా అవసరమా? పండగన్నాక అన్ని పద్ధతులు పాటించాలరా. సింధు నువ్వు కానివే. అలాగే భాగ్యం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అమ్మే, ఆయనకి నేను కదా నలుగు పెట్టి తలస్నానం చేయించాల్సిందే. నేను చేయాల్సిన పని ఆ సింధు చేత్తా ఉంటే ఒక పక్క బాధ, ఇంకో పక్క కోపం
ఉంటదమ్మే. అమ్మీ ఈ విషయం గట్టిగా అనమాక. బామ్మగాని ఎన్నదంటే తెట్లతో నీకు 4 పెట్టి చెంపదెబ్బతో నీకు తలంటుతాది. ఏదైనా సరే బయటకు అనొద్దు. మనసులోనే అనుకుని బాధపడతావో కోప్పడతావో నీ ఇష్టం. అర్థమైందా? प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं। प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं। खाना पीना नेरे बावा कड़पुके, निद्रा गिद्रा आती नेरे कళ్ళకే। जिंदगी हलालైంది రో. ఊహల్లో ఊహించుకుని ఆనందపడమే తప్ప రియాలిటీలో కన్య చేత ఇలా ఎప్పుడు నలుగు పెట్టించుకొని తలస్నానం చేసే అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో. ఓ ఓ, అమ్మీ ఏంది ఈ డాక్టర్ నన్ను అట్టాగే చూస్తా ఉంటాడు? కొంప తీసి ఈడికి నేను నలుగు పెట్టి తలంటు స్నానం చేస్తున్నట్టు ఊహించుకుంటున్నాడా ఏంది? ఏమోనమ్మే, నాకు కూడా అదే అనిపిస్తుంటది. నువ్వు కూడా మనసులో అనుకోయే, బయటికి చెప్పమాక. అట్టగే. సింధు, ప్రతి పండక్కి పబ్బానికి ఇలా ఇంట్లో ధూపం వేస్తే కీడంతా పోతుంది మనవరాలా. ఇది తరతరాలుగా వస్తున్న మన ఆచారం. ఆ వే. సార్, నేను మధులతని మాట్లాడుతున్నాను. సింధు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఆ పొలిటీషియన్ ఎప్పుడు మీట్ అవుతారు, ఆ గవర్నమెంట్ ల్యాండ్ మన కంపెనీకి ఎప్పుడు అగ్రిమెంట్ చేస్తారు అని. భాగ్యం, మధు ఆ పొలిటీషియన్తోనే మాట్లాడుతుంది. అతని ఫోన్ నంబర్ నాకు కావాలి. అందుకు నువ్వు ఒక పని చేయాలి. ఏం చెయ్యాలి? సరేనే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. బహుశా మళ్ళీ మిమ్మల్ని కలవటానికి సింధు ట్రై చేయొచ్చు కూడా. మీరు ఒక పని చేయండి. భాగ్యం, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగేనే. సార్, నేను మళ్ళీ చేస్తాను సార్. అబ్బా బామ్మగారు, ఇప్పుడు ఈ ధూపం దేనికి? ఉగాది పండగ కదే, అందుకే ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తున్నాను. అది కాక ఈ ఇంట్లో దుష్ట శక్తుల గోల ఎక్కువగా ఉంది కదా, అది పోవాలంటే ధూపం వెయ్యాల్సిందే. ఇదిగో, ఇది తీసుకెళ్ళి నీ గదిలో కూడా ధూపం వేసుకో. ఇప్పుడు ఎందుకు బామ్మగారు? తీసుకోవే. ఇలా పట్టుకో. జాగ్రత్త. ఒసే మధు, ధూపం వేస్తానికి వెళ్తే చేతిలో ఫోన్ ఎందుకు? అక్కడ పెట్టు, పెట్టు, అక్కడ పెట్టేసేళ్ళు. అలాగే బామ్మ. ఈ బామ్మగారికి చాదస్తం మరీ ఎక్కువైపోతుంది. వెళ్ళు.
సింధు రా 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 పరిగెత్తు పరిగెత్తు ఒక్క నిమిషం ఇదిగో దాని ఫోన్ ఇక్కడుంది తీసుకో అయిపోయిందా అది వచ్చేస్తుంది ఉసి అది వచ్చేస్తుంది త్వరగా త్వరగా కానీ ఏమే దూపం వేసావా వేశాను బామ్మగారు. సరే ఇటీ దూపం ఈ ఇంటికి నీ ఒంటికి చాలా మంచిది అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. ఓకే సరే నీ ఫోన్ చూసుకో. హెల్తీగా ఉన్న నేనే ఈ ధూపం పొగ తట్టుకోలేక తగ్గుతున్నాను. కానీ ఈ బామ్మ లంగ్ పేషెంట్ అయ్యుండి కూడా తనకి ఏ ప్రాబ్లం లేకుండా అలా నార్మల్గా వెళ్ళిపోయిందేంటి? దమయంతి, చంద్ర, యష్, తేజ, అందరూ వచ్చారు. పిల్లలెక్కడా? అమ్మా రండి రండి రండిరా. జేజీ డ్రెస్లో మేము ఎలా ఉన్నాం? సూపర్ గా ఉన్నారా పిల్లలు? అందరూ వచ్చేసారు కదా, ఇంకా పూజ మొదలు పెడదామా భాగ్యం? అలాగే దండం పెట్టుకోండి. అమ్మా దమయంతి, చంద్ర, మీరిద్దరు పెద్దవాళ్ళు కదా, వెళ్ళి ఆ దీపాలు వెలిగించండి. అలాగే అమ్మా, పద్దాము. అరే పెద్ద మనవడా, తేజ, మధు, మీరు కూడా వెలిగించండి. పద మధు. అవి వెలిగించు. అమ్మా సింధు, యష్, రండ్రా, మీరు కూడా వెలిగించండి. అమ్మ సింధు, ఇక నువ్వు పూజ ప్రారంభించు. అలాగే భాగ్యం.
శుభాయే నమః. అమ్మా దాము చంద్ర, మీ చేత్తో కొబ్బరికాయ కొట్టండి. అలాగే అత్తయ్య. తేజ మధు, బామ్మ ఇద్దరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి. పద మధు. అమ్మా సింధు, నీ చేత్తో కొబ్బరికాయ కొట్టి ఇక హారతి ఇవ్వమ్మా. అలాగే భాగ్యం. యష్ వెళ్ళరా. అమ్మా సింధు, హారతి అమ్మా. సింధు, అందరికీ ఉగాది పచ్చడి పెట్టమ్మా. అమ్మా, ఈ పచ్చడి అన్నంలో కదా తినాలి, ఇప్పుడెందుకు? ఈ పచ్చడి ఆ పచ్చడి వేరు రిషి. ఉగాది రోజు ఈ పచ్చడి చాలా ప్రత్యేకమైనది. ఏంటమ్మా ప్రత్యేకం? మన జీవితానికి ఈ ఉగాది పచ్చడికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటా సంబంధం అమ్మా? మన జీవితంలో కష్టం, సుఖం, బాధ, ఆనందం, సవాళ్లు, సమస్యలు ఇలా 6 భావాలతో కూడుకున్నట్టే ఈ ఉగాది పచ్చడిలో కూడా తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు అనే షడ్రుచులు ఉంటాయి రిషి. ఓ అలాగా. అవును. ఈ ఉగాది పచ్చడి తినే ముందు ఓ మంత్రం చదువుకోవాలి. ఏంటా మంత్రం? శతాయ వజ్రదేహాయ సర్వ సంపత్కరయభ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇదే ఆ మంత్రం. తిను. ఇదేంటమ్మా, ఈ ఉగాది పచ్చడి కొత్తగా, రుచి కూడా వేరేగా ఉంది కదా శశి? అవును రిషి. ఈ ఉగాది పచ్చళ్ళలో బెల్లం, ఉప్పు, వేప పువ్వు, మామిడి, చింతపండు, కారం వేస్తారు. అందుకే రుచి కొత్తగా ఉంటుంది. ఎందుకు అవన్నీ వేస్తారు? ఎందుకంటే బెల్లం ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి ప్రతీక, వేప పువ్వు బాధ, చేదు జ్ఞాపకాలకి గుర్తు,
చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరు. మామిడి కొత్త సవాళ్లు ఎదుర్కొనే ధైర్యం. కారం సమస్యల్ని తట్టుకునే శక్తి. ఈ ఉగాది పచ్చళ్ళలో ఇంత గొప్ప అర్థముందా అమ్మా? చెప్పాను కదా రిషి, ఈ ఉగాది పచ్చడికి మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది అని. నువ్వు గ్రేట్ అమ్మా. ఈ ఉగాది పచ్చడి మన లైఫ్ కి మంచి మెసేజ్ చెప్తుంది. అమ్మా, ఇంత మంచి పచ్చడి నాకు కొంచెం పెట్టవా? నాకు కూడా పెట్టమ్మా. బామ్మగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ ఆరోగ్యం బానే ఉంటుంది. పంతులు గారు, మా పెద్ద కోడలు మధుకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా? అలాగేనమ్మా. మీ పెద్ద కోడలు రాసేంటి? తులారాశి. అలాగే. ఈ సంవత్సరం మీకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతిదీ సాధిస్తారు. వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉంది. మా దాముకెలా ఉందో చెప్తారా? అమ్మా, మీ రాశి చెప్తారా? మీనరాశి. మీ ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 11. ఈ సంవత్సరం గ్రహ సంచారం మీకు ఏవీ అనుకూలంగా లేవమ్మా. ఈ ఏడు మీ జీవితంలో గడ్డు కాలం ఉంటుంది. నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంది.